భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు జలకల వచ్చింది. వరద నీరు భారీగా చేరుతుండటంతో ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. గరిష్ట నీటి మట్టానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు గేట్ల ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిండు కుండలను తలపిస్తున్న ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి నీటి మట్టం గరిష్టానికి చేరుకున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 148 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 145.7 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 12,926 క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా అవుట్ఫ్లో 521 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరి ఎగువ ప్రాంతాలైన కడెం, ఖానాపూర్, జన్నారంలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద నీరు గోదావరి గుండా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గంటకు నీటి మట్టం భారీగా పెరుగుతుంది. మరోవైపు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో గేట్లు ఎత్తివేసి నీటిని గోదావరిలో వదులుతున్నారు. దాంతో కడెం ప్రాజెక్టు నీరు, గోదావరి వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పోటెత్తుతోంది. ఈ సంవత్సరం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఇవి ఇప్పటివరకున్న ప్రాంతీయ వార్తా